చూడండి దావీదు ఆశ చూడండి. ఏంటి ఆ కోరిక? ఏంటి ఆ కోరిక? నా కుటుంబం నిత్యం ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉండాలి. మన కోరికలు ఏంటి చెప్పండి? మన కోరికలు ఏంటి? డబ్బు వచ్చే పని చేయాలి, లోకంలో ఉండాలి, అధికారుల మధ్య ఉండాలి, బాగా సంపాదించాలి, ఉన్నత స్థానంలో ఉండాలి, పదవులు చేపట్టాలి. కానీ దావీదు యొక్క కోరిక ఏంటి? నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధి యొక్క విలువ అర్థమవుతుందా? రాజే అడుగుతున్నాడు, సామాన్యుడు కాదు. ఒక సాక్షాత్తు రాజే అడుగుతున్నాడు. సింహాసనాన్ని అడగటం లేదు, సింహాసనం అయ్యా అంటున్నా. డబ్బు అడగటంలా, బంగారం అడగటంలా, తెలివిని అడగటంలా. నా కుటుంబం ఎక్కడుండాలి? నీ సన్నిధిలో ఉండాలి. దావీదు దేవుని అడగక మునిపే దేవుడు ఏమిచ్చాడు అతనికి? ఇంకా తరతరాలలో నీ ఇంటిలో నుండే రాజు వస్తాడు, నీ ఇంట్లో నుండే ఏలుబడి జరుగుతుంది, నీ కుటుంబంలోనే జరుగుతుంది. రాజ్య పరిపాలన అనేది నీ కుటుంబంలో నుండే. యేసు ప్రభు ఏ కుటుంబంలో నుంచి వచ్చాడు? దావీదు కుటుంబంలో నుంచే వచ్చాడు. యూదుల రాజుగా వచ్చాడు. నిత్యము ఆ కుటుంబంలో నుండే. దేవుడు వాగ్దానం చేసిన దావీదు ఆశ అది కాదు. దావీదు ఆశ ఏంటి? నా పిల్లలు సింహాసనం మీద ఉండడం కన్నా నా పిల్లలు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. అదేనా తల్లిదండ్రుల యొక్క ఆశ? చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. మీ ఆశ ఇదేనా? మీ ఆశ ఇదే అయితే మీ పిల్లలు ఎక్కడ? మీ పిల్లలు ఎక్కడ? మీ పిల్లలు ఎక్కడ? నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. ఉన్నారు నీ పిల్లలు ఎక్కడ? ఆయన చుట్టూనే ఉన్నారు, అంకుల్ చుట్టూనే ఉన్నారు. నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలి.